परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारभते श्रीमहाविष्णु सूर्ययज्ञवल्क्य जनकव्यास सुखयोगी सान्दीप श्रीकृष्णजगद्गुरुभ्यां शङ्करभगवत्पादाचार्यमध्यमाम् श्रीधर शिवरामाख्य कृष्णदेशिकवराभ्यां मन्मडुपु सुपयार्य कोल्लिकोटयार्य गुरुप्रसादरावार्य स्वामी निर्भयानन्दाख्य विद्यासागराभ्याम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वन्दे भगवन्तौ पुनः पुनः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ नमो भगवते स्वामी निर्भयानन्दाय। అమ్మ మనం భగవద్గీత శంకర భాష్యం అర్జున విషాదయోగం 16వ శ్లోకం వరకు మనం అధ్యయనం చేశాము. 17 నుంచి వచ్చారమ్మా సీతాదేవి గారు రానట్టున్నారు. ఎవరైనా చదువుతారా? ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా, మనం బ్రహ్మానందుల వాళ్ళ స్టైల్లో నేర్చుకుంటున్నాము, వాళ్ళ పద్ధతిలో. 17 నుంచి 22 వరకు చూద్దాము. అంటే అన్నీ ఇక్కడ శంఖాల పేర్లు ఇవే చెప్తున్నారు. ఇంకా మొదటి అధ్యాయం అంతా కూడా ఇంకా పాత్రల పరిచయమే కదా. ఎవరైనా చదువుతా ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా చదవచ్చు. లేకపోతే కాస్యస్య పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకీశ్చాపరాజితః. కాస్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః. 18వది ఎవరైనా చదివితే చదవచ్చమ్మా. ద్రుపదో ద్రౌపదేయాశ్చ
సర్వసః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ దద్ముః పృథక్ పృథక్ ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వసః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ఇంతవరకు ఈ రెండిటి అర్థం చూసినట్లయితే ఇక్కడ శంకర భాష్యం ప్రకారం ధృతరాష్ట్ర మహారాజా గొప్ప ధనుర్ధారియగు కాశీరాజు, మహారథియగు శిఖండి, మనం ఈ పాత్రలన్నింటినీ మనం ఇప్పటికే పరిచయం చేసుకున్నాము. దృష్టద్యుమ్నుడు, విరాటుడు, అపరాజితుడు అగు సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపదీ కుమారులు 5 ఉప పాండవులుగా మనం చెప్పుకున్నాము. మహాబాహు అగు సుభద్రానందనుడు, అభిమన్యుడు, అభిమన్యుల వారి కథ కూడా మనం చెప్పుకున్నాము. వీరందరూ అన్ని వైపుల నుండి వేరువేరుగా తమ శంఖములను మ్రోగించిరి అనేది ఈ 2 శ్లోకాలకి తాత్పర్యంగా చూసినట్టయితే 19 ఎవరైనా చేస్తారమ్మా? సఘోష చేయండి అమ్మా. జానకి గారు అందరినీ నేర్చుకోమంటున్నారు కదా స్వామి, అందుకని ఇట్లా అయితే మనం ఒకసారి అనుకుంటామని 22 వరకు చేద్దాం అనుకున్నాం మేడం. చేయండి. మన రమాదేవి గారు కూడా బాగానే మంచి ప్రయత్నం చేశారు. చెప్పండి అమ్మా. 19 శ్లోకం ఒకటే కదమ్మా? శ్లోకం ఒకటే అమ్మా, శ్లోకం ఒకటేనమ్మా. 19 నుంచి 22 చెప్పండి. సఘోషోధాతరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభచ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ పాండవః ఋషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. ఇది కూడా చేయండి అమ్మా. 22 కలిపి ఇచ్చారు. యావదేతాం నిరీక్షేహం యోద్ధుకామనవస్థితం కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. హరి ఓం అమ్మ. ఈ శంకర భాష్యంలో నిజానికి 20, 21, 22 కలిపే ఉన్నాయమ్మా, కలిపే ఇచ్చారు. ఇక్కడ మనం అదే కలిపేసే ఇచ్చారు. ఇక్కడ 19వ దానికి భావం చూసినట్టయితే ఈ మొన్నటి వరకు మనకి పాత్ర పరిచయం జరిగింది కదా. ఇప్పుడు వారి యొక్క శంఖాలు, ఇది మామూలుగా సాధారణ అర్థం భావార్థం ఇది చూసినట్లయితే తర్వాత మనం లక్ష్యార్థం చూస్తున్నాం కదా. ఇక్కడ ఈ భయంకరమైన ఈ శంఖ నినాదము ఈ భూమి ఆకాశములందు ప్రతిధ్వనించుచు ఈ ధృతరాష్ట్ర పుత్రుల గుండెలు అవ్య చేసినది. అంటే ఆ కౌరవ సేనని అంతటిని కూడా ఒకసారి భయభ్రాంతుల్ని చేసినవి ఈ శంఖారావాలు అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ధృతరాష్ట్రుడి పుత్రులు అంటేనే అవిద్య అజ్ఞానంతో కూడిన అక్కడ జన్మతః అంధకారం. ఏంటి అంటే నేను ఈ దేహేంద్రియ మనోబుద్ధులకే కట్టుబడిన వాడిని, ఈ జీవుడిని నేను అని అనుకోవటమే అజ్ఞానం, అదే అంధకారం అనుకున్నాం కదా. ఇంకా వాడి పుత్రులు, అతడి యొక్క పుత్రుల యొక్క గుండెలు అంటే అక్కడ అసురీ లక్షణాలు, ఒక రకంగా రాక్షస లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పుడైనా సరే దివ్యత్వం ముందు అవి భయభ్రాంతులకు గురి కావలసిందే, అంతే కదా. దివ్యత్వం ముందు, ఆ శక్తి ముందు, ఆ దైవీ శక్తి ముందు ఏది నిలబడలేదు కదా. అట్లా ఈ 20, 21, 22 చూసినట్టయితే మహారాజా శస్త్రప్రయోగము జరగబోవు సమయమునందు యుద్ధ సన్నద్ధులై ఉన్న మరి ఎప్పటికప్పుడు మనం సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు అక్కడ చూస్తూ, అది మర్చిపోకూడదు. ఇది గీత అంతా కూడా మనకి భగవద్గీత అంతా సంజయుడు చెప్పటము, ధృతరాష్ట్రుడు వినటము. అయితే కళ్ళకు కట్టినట్టుగా చెప్పాడు కాబట్టి అర్జునుడు ఇలా అన్నాడు, అర్జున ఉవాచ భగవాన్ ఉవాచ అనేది వస్తాయి, అది గుర్తుపెట్టుకోవాలి. సంజయుడు చెప్తున్నాడు, మహారాజా ఈ శస్త్ర ప్రయోగము జరగబోవు సమయమునందు
యుద్ధ సన్నద్ధులై ఉన్న ఈ ధార్తరాష్ట్రులు అంటే ధృతరాష్ట్రుడి యొక్క కుమారులు అయిన కౌరవులు కాంచి కపిధ్వజుడైన పాండవుడు అంటే కపిధ్వజుడు అంటే హనుమని ధ్వజము అంటే జెండా అన్నమాట. ఆ జెండాకి ఆ జెండా మీద హనుమ యొక్క ఆంజనేయ స్వామి యొక్క చిత్రాన్ని కలిగి ఉన్నవాడు, అది కపిధ్వజుడు అంటే. అర్జునుడు శ్రీకృష్ణునితో ఇటుల పలికే అచ్యుత, ఈ రణోద్యోగమునందు యుద్ధ ఉత్సుక్తులై ఉన్న వీరిలో నేను ఎవరితో యుద్ధము చేయవలయును అన్నది పరిశీలించే వరకు నా రథము ఉభయ సేనల మధ్య మందు కూడా నిలిపి ఉంచుము అనేది దీనికి మామూలుగా శంకర భాష్యం ప్రకారం భావం అది అయినట్లయితే, మనం ఇక్కడ మొన్న చూసాం మనం ఈ దీంట్లో ఈ 5 సాధనలు కూడా ఆ రోజు స్వామి చెప్పుకున్నాం. శ్వాసతో సమంగా జరపాలి, జరిగిన క్లాసులో ఇది. అట్లాగే అనుక్షణము కూడా నిత్య వర్తమానంలో ఉండాలి. అలాగే ప్రాణ మనస్సులు ఎక్కడ పనిచేయవో అది హృదయస్థానము. ఇప్పుడు ఈ ప్రణవ సాధన లేదా ప్రణవ ధ్యానం యొక్క లక్ష్యం కూడా పరమ గమ్యం అదే, అక్కడ ఉండాలి ఆ హృదయస్థానాన్ని గుర్తించి అనేది. అట్లాగే అపేక్ష, దేని పట్లైనా కూడా మితిమీరినటువంటి ఆసక్తి, ఇష్టము, మమకారము, అదంతా కూడా అపేక్ష వదలాలి. అట్లాగే సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణాలతో మాత్రమే స్వరూపాన్ని మనం గుర్తించగలగాలి. ఎక్కడెక్కడైతే ఆ లక్షణాలు, ఎక్కడెక్కడైతే మనకి అవిద్య మోహము మనని ఆ లక్షణాలకి లేదా అరిషడ్ వర్గాలకి ఎక్కడెక్కడైతే ప్రభావితం అవుతున్నాడో జీవుడు లేదా మనస్సు లోపల, అక్కడ ఈ లక్షణాలని పెట్టుకుని ఇది నేను కాదు కదా, ఇది సత్యము కాదు కదా అని అక్కడ నిత్యానిత్య వస్తు వివేకంతో, అక్కడ సదసద్ వివేకంతో వాటి నుంచి అక్కడ విడుదల చేసుకోవాలి. మనమే సాధకుడు అని చెప్పుకున్నాం మనం. అట్లాగే ఇంకా అసలు ఇట్లా వివేకం చేసుకొని వాడు ఎవరైతే ఉన్నారో అతడే విద్య రానివాడు వింత పశువు అన్నట్టుగా ఆ వివేకాన్ని, ఆ నిశ్చయాన్ని కలిగించుకోలేని వాళ్ళందరూ కూడా ఆ వివేకం లేని వాళ్ళే అని చెప్తుంది ఈ గీత. ఈ గీత అంతా కూడా ఈ సంఘర్షణాపూరితమైన జీవితం అంటే సాధనాపరమైన సంఘర్షణే ఇదంతా, అట్లా తీసుకోవాలి. ఈ వ్యక్తుల మధ్య సంఘర్షణ కాదు, ఇది స్వభావాల మధ్య సంఘర్షణగా మనం ఇది అర్థం చేసుకోవాలి. అంతే కదా. ఇప్పుడు మరి ధర్మరాజు మరి ధర్మబద్ధంగా మరి ధర్మో రక్షతి రక్షిత అన్నట్టు ఏదైతే ధర్మము రక్షించబడుతుందో అదే, ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది అనే ఆర్యోక్తి ఎట్లా ఉందో దాన్ని పరిశీలించినట్టయితే మరి చివరికి పాండవులు మరి ఎన్నో అక్షోహిణీల సేన ఉన్నప్పటికీ కూడా ఒక్క భగవంతుని మాత్రమే నమ్ముకుని సాక్షాత్తు ధర్మాన్ని మాత్రమే నమ్ముకున్నారు. కాబట్టి ఎన్ని కష్టాలు వాళ్ళు అనుభవించవలసి వచ్చినప్పటికీ కూడా చివరికి వాళ్ళదే ధర్మాందే జయంగా మనకి కనిపిస్తుంది, ధర్మ విజయమే కనిపిస్తుంది కదా అక్కడ. అది ఒకటి. కాబట్టి ఎప్పుడు కూడా ఇక్కడ దైవీ లక్షణాలతోనే జీవించాలి అనేది మనం ఒకటి. అంటే మనం ఈ పాత్రల పరిచయము ద్వారా ఆ పాత్ర యొక్క స్వభావాలు, అట్లాగే పాత్రోచితంగా ఆ పాత్రలు వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో మనము దాంట్లోంచి అక్కడ మనము వివేకంతో ఆ సునిశ్చితమైన సూక్ష్మ దృష్టితో సాధకుడు ఇది తన సాధనాపరంగా ఉపయోగించుకోవాలన్నమాట ఈ గీత. అందుకని మనకి స్వామి శంకర భాష్యాన్ని ప్రత్యేకంగా శంకర్లు వారు సాక్షాత్ అద్వైత సిద్ధాంతాన్ని కదా వారు ప్రతిపాదించేది. ఉన్నది పరమాత్మే, అసలు జీవుడు ఎప్పుడూ లేడు, ఉన్నది బంగారమే, ఆభరణం ఎప్పుడూ లేదు, తాత్కాలికంగా ఉన్నది ఏదైనప్పటికీ కూడా అది మిథ్యే, అది ఎప్పుడూ లేనిదే, దానికి సత్యత్వం లేదు అని కదా. ఎప్పుడు ఉన్నది మట్టే. స్వామి మనకు ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. మట్టి ఎట్లా అయితే కుమ్మరివాడి చేతిలో అట్లా ఒదిగిపోయిందో కాబట్టి దానికి కొండ అనే ఆకారం వచ్చింది, అట్లాగే నువ్వు కూడా గురువు చేతిలో ఒదిగిపోయినప్పుడు మట్టిలాగా నిన్ను ఆత్మాకారంగా తీర్చిదిద్దుతాడు అని మొన్న ఇక్కడ వైజాగ్ ఆశ్రమంలోనో లేదా పలాసలోనో అలా చెప్పడం కూడా నాకు ఎందుకో ఈ సందర్భంగా స్ఫురణకి వచ్చింది. అయితే మనం ఇంకా ఇది కూడా చెప్పుకున్నాం, అనంత విజయము అంటే ఆ ధర్మరాజు యొక్క
శంఖము అది ఆ ధర్మము యొక్క ఆ ధర్మపక్షాన అతడి యొక్క ధర్మ ప్రధానమైన జీవనము అలాగే స్వభావం ఏదైతే ఉందో అది ధర్మ విజయము అంటే ఆ ధర్మరాజు యొక్క శంఖము అది అంతులేని గెలుపు గలది అని కూడా మనం చెప్పుకున్నాము. అట్లాగే చెప్పుకున్నాం. చివరికి వచ్చేసరికి అర్జునుడు నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా అంటాడు. అర్జునుడు అంటే నీ అనుగ్రహం చేత నా మోహం నశించింది అని. ఇలా మనందరం కూడా ఇలాంటి నిర్ణయాన్ని మనం పొందగలగాలి ఈ గీత అధ్యయనం ద్వారా అని మనం అనుకున్నాము. ఇప్పుడు ఈ శ్లోకాలన్నిటికీ మనం మామూలుగా అక్కడిచ్చిన భావార్థం చూసాము. ఇక్కడ లక్ష్యార్థాన్ని ఒకసారి మనకి అందిన మేరకు గురుకృపతో అందించిన మేరకు పరిశీలించినట్లయితే ఈ పాండవ పక్షంలో ఉన్న వీరుల ఆ శంఖ ధ్వనులు ఏవైతే ఉన్నాయో వాటి వలన కలిగిన ఫలితాన్ని ఇక్కడ చెప్పబోతున్నారు. ఇక్కడ ఈ దుర్యోధనుడు ఈ మొదలైన కౌరవ సేనలో పెద్దలు అందరికీ ఒక ఆ శంఖారావం వినగానే ఒక అధైర్యం సహజమే కదా, అది ఎవరికైనా కూడా. మరి రెండు పక్షాలు యుద్ధంలో ఒకరి ఓటమి ఒకరి గెలుపు తథ్యం కదా. అది ఎవరు అనేది ఒక్కళ్ళే గెలుస్తారు తప్పనిసరిగా. ఇద్దరిలో ఏ ఒక్క సేనో గెలుస్తుంది. మరి అది అయ్యే వరకు కూడా ఆ ఫలితం వచ్చే వరకు కూడా వాళ్ళల్లో ఆ భయం ఉంటుంది. అలాగే తెలివైన సూక్ష్మ బుద్ధి కలవాడు కాబట్టి మన అర్జునుడు. అందుకే మరి పరమాత్మ ఆయన్ని ఎంచుకున్నాడు కదా. ఈ శత్రువు యొక్క శక్తిని అంటే యుద్ధం ప్రారంభానికి ముందు ఇప్పుడు ప్రత్యర్థి యొక్క బలాబలాన్ని ఒక అంచనా వేసుకోవాలి అని తెలుసుకోవటం కోసం ఏమన్నాడు, రెండు సేనల మధ్య తీసుకెళ్ళి ఆ రథాన్ని నిలబెట్టమని చెప్పి అడుగుతాడు. అదే కదా మనకి ఇప్పుడు ఈ చివరి శ్లోకంలో చదువుకున్నది. రెండు సేనల మధ్యలో అంటే అది ఉత్తమ యోధుని లక్షణంగా మనం గుర్తుంచుకోవాలి. ఉత్తమ యోధుడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఉత్తమ సాధకుడుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం కదా, దైవీ అసురి లక్షణాల మధ్య సంఘర్షణ ఏదైతే ఉందో ఈ కురుక్షేత్రం నిరంతరము మనలో జరుగుతున్నదే ఇది అని. కాబట్టి ఉత్తమ సాధకుడి యొక్క లక్షణం అంటే ఎక్కడ ఏ గుణాన్ని నుంచి నేను వెనక్కి తగ్గాలి, ఏది లేకుండా చేసుకోవాలి, ఎక్కడ ఇంచుమించుగా ఇక్కడికి వచ్చామంటే మనందరం కూడా తమో గుణం పక్కకు వెళ్ళిపోయిందని అనుకోవాలి. ఎంత సత్వగుణంతో ఉన్నప్పటికీ కూడా స్వామి ఈ మధ్యనే ఒకసారి వైజాగ్ వచ్చినప్పుడే చెప్పారు, సత్వగుణం ఉంది అంటే దాని అన్నదమ్ములైన రజోగుణ తమో గుణాలని ఎప్పుడూ వదలదు. ఎప్పుడో వ్యవహారం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు తెచ్చుకుంటుంది, కలిపి తెచ్చుకుంటుంది. కాబట్టి గుణాతీతం అవ్వాలి, ఆ తర్వాత గుణరహితం అవ్వవలసిందే సాధకుడు అనేవాడు అనేది మనకి ఈ మధ్య చాలా వివరంగా కూడా చెప్పారు. తర్వాత ఇక్కడ కపిధ్వజుడు అంటే ఇక్కడ ఈ అర్జునుని రథానికి ఉన్న జెండా పైన అంటే మనకి అంతగా పరిచయం ఎక్కువగా మనకి వాడుకలో లేని పదాలు కదా ఇవి. అంటే హనుమంతుడి చిత్రం ఉండటం వలన అర్జునుడినే కపిధ్వజుడు, ఆ హనుమంతుడి యొక్క చిత్రాన్ని ఆ జెండాకి ఆ పైన ధ్వజానికి, ధ్వజము అంటే తెలుసుగా పైన ఎగురుతూ ఉంటుంది కదా ఆ రథానికి, అది అనే పేరు కపిధ్వజుడు అనే పేరు కూడా ఉంది ఈ అర్జునుడికి. అట్లాగే అది ఎట్లా అంటే భీముని ప్రార్థన మేరకు ఆంజనేయ స్వామి ఆ యుద్ధంలో పాండవులకు విజయం కలగాలని అర్జున్ రథం మీద ఎప్పుడు ఆ జెండా మీద ఎప్పుడు ఉంటాను అనేది ఆ భీముల వారికి ఇచ్చిన ఒక ఆశీస్సు, ఒక అనుగ్రహంగా కూడా చెప్తారు. అట్లాగే ఇక్కడ కపి అని అంటే హనుమ అంటే ఎప్పుడు చెలించే శ్వాస ఏదైతే ఉందో అది హనుమ అనేది కూడా డిక్షనరీలో ఒక అర్థంగా ఇచ్చారు. ఎప్పుడు చెలించే శ్వాస అది అంటే జెండా కూడా ఇట్లా ఎప్పుడు రెపరెపలాడుతూ ఉంటుంది కదా, శ్వాస కూడా ఎప్పుడు చలనాలతో కూడి ఉన్నది కదా, అది హనుమ అంటే అది. అందుకని అక్కడ కపి అంటే అక్కడ మరి చంచలమైన స్వభావమే కదా మనకి ఇప్పుడు ఆ మర్కటాన్ని చూసినట్టయితే. అందుకు అట్లా దానిని స్వాధీనపరుచుకున్నవాడు ఎవరు, శ్రీరామచంద్రమూర్తి. అది కదా అక్కడ ఆ చలనాలతో ఉన్న ఆ మనస్సుతో పోల్చారనమాట. ఇక్కడ ఎప్పుడు నిరంతర చలనశీలమై ఉండేదేది మనసు. మనకు అందిన వరకు మనం ఆ అర్థాన్ని మనం అట్లా చెప్పుకుంటున్నాము. తర్వాత అచ్యుత అనేది ఒక పదాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. ఇంచుమించుగా దీంట్లో అన్నీ మనకు ఉన్నవి అశంఖాల పేర్లు, వ్యక్తుల పేర్లే కదా. దీంట్లో నుంచే మనకు అందిన వరకు మేరకు సాధన పరంగా సాధకుడు అధిగమించవలసిన లక్షణాలని మనం పరిశీలిస్తాం. ఆ తర్వాత సాంఖ్యయోగంలోకి వచ్చినప్పుడు 2వ అధ్యాయం నుంచి టాపిక్ వేరుగా వెళ్తూ ఉంటుంది కదా, ఇది కంప్లీట్గా సాధన. కాబట్టి ఆ పాత్రోచిత ధర్మాలను మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం.
అచ్యుత అంటే చ్యుతి అంటే మనం అందరికీ చాలాసార్లు మనం దాంట్లో చూసాము, పరిభాషా వివరణలో చూసాము, అట్లాగే వేదాంత పదకోశ దీపికలో చూసాము. నాశనము అనేది కదా చ్యుతి అంటే. నాశనం అంటే చ్యుతి, అది నాశనము లేనివాడు అచ్యుతుడు అంటే అవినాశి, పరమాత్మ, మాధవుడు అని మనం చెప్పుకోవచ్చు. అట్లాగే స్వస్వరూపము నుండి చెలించనివాడు అని కూడా మనం దీనికి అర్థం చెప్పుకోవచ్చు. అచ్యుతుడు ఎప్పుడు కూడా ఆ స్వరూప నిష్ఠ యందే స్థితమై ఉన్నవాడు. అతడు ఆ స్వస్వరూపం యందే స్థితమై ఉన్న పరమాత్మ అచ్యుతుడు. అనంతము అఖండంగా, అవిభాజ్యంగా, అనంతంగా ఉన్న ఆ పరమాత్మ. అట్లాగే నిర్వికల్పం, ఇంకా అలాంటి లక్షణాలు ఎన్ని అయినా కూడా ఆ అచ్యుత అనే పదానికి సరిపోతాయి. ఎప్పుడూ నాశనము లేనివాడు. ఇంకా ఆధ్యాత్మిక సాధన పరంగా చూసినట్టయితే సాధకుడు ఎప్పుడు కూడా చ్యుతి లేనివారు. అందరూ కూడా చ్యుతి లేనివారు మాత్రమే అచ్యుతుడిని. ఆధ్యాత్మిక సాధనల పరంగా అమ్మో ఇంత కష్టం, చతుసంధ్యా సాధనలా, రాత్రి 12ంటికి కష్టం, లేవలేము అని ముసుగేసుకుని పడుకునే వాళ్ళు కనీసం 2 సార్లు అయినా చేయండి అని అంటూ ఉంటారు కదా స్వామి. అది ఎంతటి కష్టమైనప్పటికీ కూడా దాన్ని మనం అనుకున్నాం. ఒక అడవిలో నడుస్తూ వెళ్తున్నప్పుడు అమ్మో ఇది ఎక్కడ దాటగలము అని అనుకుంటే ముందే అధైర్యం వచ్చేస్తుంది. ఇది మనం ఎలా అయినా సరే చేయగలము, మన లక్ష్యం అది, మన గమ్యం అది. ఇది తప్పనిసరిగా అది ఎంత కష్టమైనా సరే మనం ఈ సాధన దశలోనే మనము వెనుదిరిగి చూడకూడదు అనే పట్టుదల ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అది ముందుకి వెళ్తారు, ఒక్కొక్క అడుగు ముందుకి జరుగుతూ వెళ్తారు అని. ఇక్కడ ఆధ్యాత్మిక సాధన పరంగా చ్యుతి లేని వాళ్ళు మాత్రమే అచ్యుతుడిని చేరగలరు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అట్లాగే సాధనలో ఏ లోపము లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం అందుకే ఇవాళ నిన్న చెప్పుకున్న మొన్న స్వామి చెప్పిన 5 సాధనలు మళ్ళీ మనం చెప్పుకున్నాం. వాటిలో సాధ్యమైనంత వరకు, అక్కడ మనకి అవకాశం ఉన్నంత వరకు వాటిని ఇవాళ 1, రేపు 2 అట్లా అన్నీ చేసే ప్రయత్నం చేస్తాము. అట్లాగే మోక్ష సాధనకు సిద్ధపడిన సాధకుడు యుద్ధ సమయము అని అంటేనే ఇక్కడ మనం ఎలా తీసుకోవాలంటే సాధనా సమయంలో యుద్ధము చేయు బుద్ధితోనే మాధవుడిని ఆశ్రయించి తనను అంటే తన శరీరం అనే రథాన్ని తన శత్రువులను తన బలములకు మధ్య నిలుపమని అడుగుతూ ఉన్నాడు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఆ లోపల అంత సంఘర్షణ, గుణాల మధ్య, స్వభావాల మధ్య, సంస్కారాల మధ్య సంఘర్షణ ఇదేని మనము చెప్పుకుంటూ ఉన్నాం. వాటి మధ్య జరిగే తన శరీరం అనే రథంలో జరుగుతున్న ఈ లోపల ఉన్న అంత శత్రువుల్ని గెలవటానికి తాను ఏ సాధన, మరి శ్వాస మీద ధ్యాస, అనులోమ విలోమ ప్రాణాయామం, మరి ఇవన్నీ కూడా సాధనలే కదా అది. కాబట్టి యుద్ధ సమయము అంటే సాధనా సమయంగా మనం దాన్ని తీసుకోవచ్చు. సాధనా సమయం సాధకుడికి అదే యుద్ధం. మరి ఎందుకంటే అక్కడ నిలకడ చెందే వరకు కూడా మనకి పట్టు దొరికే వరకు కూడా మరి అక్కడ మరి యుద్ధమే కదా. మరి అక్కడ ఆ సమయానికి కూర్చోదు మనసు, లేదంటే ఆ టైంకే ఏదో ఒక పరీక్ష వస్తూనే ఉంటుంది, మనందరికీ తెలిసిందే. మరి నిజానికి మనం అట్లా అసలు శ్వాస మీద ధ్యాస ఇన్ని సాధనలు చూసినట్టయితే, పైగా అనుక్షణం గంటకోసారి ఈ వైఎస్ఎస్ దాంట్లో ఏం చెప్తారంటే గంటకు ఒకసారి కూర్చొని 6 క్రియలు చేసి వెళ్ళండి. అప్పుడు కొంతసేపు ఆ మనసు చలనాలు అది కూడా పక్కకి వెళ్ళిపోతుంది అనమాట, మరపు వచ్చేసేస్తుంది. ఇవన్నీ కూడా మరి అజ్ఞాన భూమికలు మనలో ఉన్నాయి. అంటే మనకి వచ్చే అననుకూలమైన పరిస్థితులుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇట్లా ఏంటంటే ఇక్కడ అర్జునుడు ఇట్లా అంటే సాధకుడు జీవుడు తన శత్రువులు, తనలో ఉన్న శత్రువుల్ని తనకి ఆ బలాలు మధ్యకి తీసుకెళ్ళి నిలబెట్టమని అడిగాడు కదా. ఇట్లా అంటే తను గుర్తించలేని తన అంత శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నాకు తెలిసేటట్టుగా చెయ్యి, నాలో నేను ఏమి రద్దు చేసుకోవాలో, ఎక్కడ నేను అధిగమించాలో, అట్లాగే ఏ సంస్కారాల్ని, ఏ విషయ వాసనల్ని నుంచి నేను విడుదల అవ్వాలో చూపించమని మాధవుడిని వేడుకుంటున్నాడు అని కూడా. ఉభయ సేనల మధ్య రథాన్ని తీసుకెళ్ళి నిలబెట్టమని అడిగాడు కదా అది. అట్లాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కురుక్షేత్రం అంతా మనలోనే ఉంది అని చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ జీవుడి వ్యవస్థ ఎట్లా ఉంది ఇక్కడ, ఈ విషయేంద్రియాలు, విషయ వాసనలు ఏవి, ఈ శబ్ద స్పర్శ రూపము, మళ్ళీ రుచి వాసన, ఇంకా వీటికి తోడు ఏంటి, ఒక కన్ను ఒకటేదో చూస్తుంది, లోపలికి తీసుకొచ్చి వేస్తుంది, లేదంటే చెవి ఏదో వింటుంది, ఇది కావాలి అని కోరుకుంటుంది. వాటి వలన వచ్చే ఏంటి, ఈ భోగేషణ, ఇంకా విత్తేషణ, శాస్త్రేషణ, ఈష్ణత్రయం మనం చెప్పుకున్నాం, లోకేషణ.
అలాగే పుత్రేషణ, దారేషణ, ఇవన్నీ కూడా జీవుడికి లోపల ఉన్న శత్రువులు. ఇవన్నీ వీటన్నిటిని అధిగమించాలి. దానికి ఈ సాధకుడి వ్యవస్థ ఎట్లా ఉండాలి అనేది చూసినట్టయితే దానికి శ్రవణము, మననము, ధ్యానము. మరి ధ్యానంలోనే మనం ఒక పట్టు మనకి చిక్కాలి. అక్కడ ఆ నాద మనం ఎందుకు చేస్తాం ఈ ప్రణవ ధ్యానము, దాంట్లో ఆ బిందు స్థానాన్ని గుర్తించి అక్కడ నిలకడ చెందటం కోసం ఈ ప్రణవ ధ్యానం ముఖ్యోద్దేశం కదా. ఈ శ్రవణము, మననము, ఈ ధ్యానము అది సమాధికి చేరే వరకు కూడా ఇదంతా కూడా సాధకుని అంటే ఈ శబ్దస్పర్శ రూప రస గంధాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చిన ఈ అంటే ఇంద్రియ విషయాల వల్ల వచ్చినటువంటి ఈ భోగైషణ, విత్తేషణ, లోకేషణ, దారేషణ, పుత్రేషణ, ఈ ఈషణత్రయాల్ని అట్లాగే ఈ సంస్కారాలని అన్నింటినీ కూడా ఈ సాధనలతో ఈ శ్రవణము, మననము, ధ్యానము, అట్లాగే సన్యాసము అంటే సమ్యక్ న్యాసము, ఎక్కడికక్కడ వాటిని పట్ల విషయ వైరాగ్యమే సన్యాసంగా కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సమాధి ఇట్లా అంటే ఈ జీవాత్మ పరమాత్మ. అర్జునుడు మనం చెప్పుకున్నాం నిన్న 14వ శ్లోకం నుంచి అసలు మనకి పరమాత్మ రంగ ప్రవేశాన్ని మనకి స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు. అప్పటి వరకు రాలేదు కదా శ్రీకృష్ణ పరమాత్మని, భగవానుడిని. ఇక్కడ జీవాత్మ పరమాత్మ అంటే నరుడు నారాయణుడు ఇద్దరు ఎక్కడున్నారు? ఇద్దరు మన దేహంలోనే ఉన్నారు, అంతే కదా, మానవ దేహంలోనే ఉన్నారు. ఇట్లా ఈ జీవాత్మ పరమాత్మ ఈ నారాయణులిద్దరూ దేహం అనే రథంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇది మన అందరికీ తెలిసిందే. దీనికి ఈ దేహం అనే రథానికి ఆధారంగా ఉన్న పరమాత్మని ఆ పరమాత్మని తెలుసుకోవటమనే సాధకుడు లేదా జీవాత్మ యొక్క లక్ష్యం. ఇంకా ప్రత్యేగాత్మ పరమాత్మ అభిన్నులు అని తెలుసుకోవటం కోసమే సనాతన వేదం అందించినటువంటి ఈ వేదాలు కానివ్వండి, తర్వాత ఈ మహావాక్యాలు కానివ్వండి, మరి ఎన్నో పురాణాలు, గ్రంథాలు అన్నిటికీ కూడా ప్రతీకాత్మకంగా ఒక సూచన ద్వారా తెలుసుకునే విధంగా ఎన్నో సూచనలు, అట్లాగే ఎన్నో ప్రక్రియలు, ఎన్నో సాధనలు మనకు ముందే చెప్పారు. ఈ భగవద్గీత అంతా కూడా సాధకుడికి ఎన్నో సాధనలు, లక్ష్యం చేరుకోవటానికి, తన స్వరూప జ్ఞానాన్ని పొందటానికి ఎన్నో ఇందులో పొందుపరిచారు అనేది మనం చూసాము. అట్లాగే ఇక్కడ అజ్ఞానము లేదా అవిద్యతో కూడిన అంధకారం ఏదైతే ఉందో ఆ అంధకారానికి సంబంధించిన ఆ భావాలకు సంబంధించిన సేన ఒకవైపు, దానికి సంబంధించిన సైనికులు లేదా సైన్యం ఒకవైపు, ఇంకా ఇంకోవైపు పాండురాజు పుత్రులు అంటే ఇక్కడ ధర్మబద్ధంగా ధర్మ పక్షం ఉన్నటువంటి సేన ఒకవైపు, ధర్మంగా వ్యవహరిస్తున్న సేన అని కూడా అనొచ్చు. ఒకవైపు జరుగుతున్న ఈ రెండిటికి ఉన్న సమస్యల యుద్ధం ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి ఈ ధర్మక్షేత్రం. అంటే నరుడు అంటే జీవిగా ఉన్న మన ప్రజ్ఞ. అట్లాగే నారాయణుడు అంటే సమస్త జీవులలో సమిష్టి ప్రజ్ఞ కూడా మనం తెలుసుకోవచ్చు. అట్లా ఇక్కడ నారాయణుడే రథసారథి. ఇక్కడ ఈ రథానికి ఈ గుర్రాలు ఏంటి మనం చెప్పుకున్నాం మొన్నే, తెల్లటి గుర్రాలు అంటే సత్వగుణ ప్రధానమైన. ఇట్లా దేహ ఇంద్రియాలు ఇవన్నీ కూడా మానవునికి ఉన్నాయి. ఈ దేహేంద్రియాలన్నిటికీ కూడా ఆ రథ సారథిని పరమాత్మగా పెట్టుకోవాలి, కానీ మనసు యొక్క చలనాలకి ఆటుపోట్లకి సాధకుడు లొంగిపోకూడదు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకోసం రెండిటికి మధ్యలోకి తీసుకెళ్ళి ఆ సాధకుడి యుద్ధం అనమాట. ఆ రెండిటి మధ్య నిలబడి ఏది నా మార్గం, ఏది నన్ను గమ్యాన్ని, నాదైన లక్ష్యాన్ని, నాదైన స్వరూపానికి తీసుకెళ్తుంది, చేరువ చేస్తుంది అని అలా ఉండటానికి ఆ దైవం నుంచి దిగి వచ్చిన సంకల్పం వలన నువ్వు జీవుడు అయ్యావు, అంతే కదా. అది దైవ సంకల్పం అక్కడి నుంచి వచ్చిందంటే అంటే బ్రహ్మణోర్ అవ్యక్తో మహత్తు. అది పరమాత్మ యొక్క ఆ మాయా సంకల్పంతో నువ్వు దిగి వచ్చావే కానీ నువ్వు సాక్షాత్తు పరబ్రహ్మవే. నువ్వు ఆ మాయ మనం చెప్పుకున్నాం మనం మల విక్షేప ఆవరణ అంటే అక్కడ ఆవరణ దోషం వల్ల నువ్వు సృష్టిలోకి దిగి వచ్చావు, కానీ నువ్వు అదే ఉన్నావు, తత్వమసి. సోహం ధ్యానం చెప్పేది నిరంతరం అజపాగా ప్రతి శరీరానికి ఆధారంగా అజపాగా జరిగేది ఆ సోహం ఏదైతే ఉందో అది చెప్పేది కూడా అదే, నీవు అది అయ్యే ఉన్నావు అని కదా. అట్లా అంటే ఈ జగత్తు యొక్క వ్యూహం అంతా కూడా ఈ దివ్య పరమాత్మ యొక్క సంకల్పమే. అదే మాయా, అదే ఆ మాయా శక్తి వల్ల మాత్రమే ఇది సృష్టిగా దిగి వచ్చింది అని కూడా చెప్పుకున్నాము. ఇంకా ఇక్కడ
ఈ దృశ్యమాన ప్రపంచం అంటే దృశ్యం తన్నస్యం కదా. ఈ దృశ్యాలైన ఈ ఆత్మాకార అనాత్మాకార వృత్తులను సాక్షిగా చూడటానికి అనుకూలమైనటువంటి కైవల్య స్థానం ఏదైతే ఉందో ఆ కైవల్య స్థానంలో రథాన్ని నిలిపినప్పుడు అక్కడ ఆ జ్ఞాన యుద్ధం నుంచి వెనకకు మరలించే ఆ వృత్తులను అనాత్మాకార వృత్తుల మధ్య జరిగే యుద్ధం ఇది యుద్ధంగా కూడా ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ఈ మనలో లోపల ఎప్పుడు జరిగే ప్రపంచం ఏంటి, లోపల ప్రపంచం లోపలే ఉంది. లోపల ప్రపంచాన్ని ఖాళీ చేయటమే మనం చేస్తున్నదంతా కూడా. ఈ ప్రాణాయామాలు కానివ్వండి, చతుస్సంధ్యా సాధనలు లేదా ధ్యానము, వీటన్నిటి వల్ల ఏం జరుగుతుంది లోపల ఈ ఆ మనసు యొక్క చలనాలు ఉడిగి అక్కడ ఆ నిశ్శబ్దాన్ని ఆ చలనాలు ఉడికి అక్కడ అంతర్మౌనం కోసమే కదా ఇదంతా. అంతర్ముఖంలో ఒక్కళ్ళు లేరు అని అంటున్నారు స్వామి మొన్న కూడాను. అంతా అంటే ఒక చిన్న బయట కదలికి రాగానే బయటికి బహిర్ముఖం అయిపోతున్నాము. ఆ బహిర్ముఖంలో వ్యవహారం అంతా మరి ఎక్కడ ఏది కనిపించినా కూడా దాన్ని తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్తున్నాము, లోపల ప్రపంచంలో వేసుకుంటున్నాము, ఆ లోపల ఇంకా నలిగిపోతున్నాం కదా. ఈ సంకల్ప వికల్పాలనే ఈ వృత్తులు వాటిని దృశ్యమానంగా, ఇది సాక్షి సాధన, దృశ్యమానంగా సాక్షిగా చూడగల చోటున తన రథాన్ని నిలపమని అడిగాడు ఈ అర్జునుడు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అర్జునుడు అనే జీవుడి ఉద్దేశం ఆ సంకల్ప వికల్పాలనే వృత్తుల్ని దృశ్య సమానంగా సాక్షిగా చూడగల చోటుకి నన్ను తీసుకెళ్ళి అక్కడ రథాన్ని నిలపమని కూడా. అట్లాగే ఈ జ్ఞానాన్ని అజ్ఞానాన్ని మరి జ్ఞాపకాలు మరి సకల ద్వంద్వాలు రాగద్వేషాలు మరి మోహమమకారాలు మరి ఇవన్నీ కూడా, అట్లాగే ఈ శరీరాన్ని అన్నిటినీ ఏది అయితే ఇది నా చెయ్యి అంటున్నాం, ఇది నా కాలు అంటున్నాం, మరి ఇది నేను విన్నాను అంటున్నాం, ఇది నేను చూశాను అంటున్నాం. అంటే ఈ నేనుని ఆ నేనుకి ఆధారంగా ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో చూసేవి వినేవి అలాగే మనం తాకేవి అన్నిటికీ వెనక ఉన్న ఆ నేను అయితే ఉందో నేను అంటున్నామో దేని సహాయంతో అన్నిటినీ తెలుసుకుంటున్నామో అదే ఆత్మ అని తెలుసుకోవటం కోసం దానికి సంబంధించిన సాధనలు ఏ గురుబోధ తీసినా మరి ఏ శాస్త్రం అందించినా కూడా దానిని ఆ నేనుని మరి రమణ మహర్షి మరి వారి సాధన అంతా కూడా నేనెవరు అదే కదా. దానికి మళ్ళీ వారు చెప్పింది కూడా సుమ్మాయిరప్ప, అన్ని చూడు, అన్ని సర్వము తెలిసి చూడు, చూసి సాక్షిగా ఉండు, అది జరపబడుతోంది. ఆ విశ్వ నాటకము జగత్ నాటకము జరపబడటాన్ని సాక్షిగా చూడు, జరిగించేది జరిగేదానికన్నిటికీ ఆధారంగా ఉన్నవాడే పరమాత్మ అని మరి ప్రతి శాస్త్రము చెప్పేది అదే. అయితే మనకి ఆ కాసేపు ఉంటాం అక్కడ సాక్షిగానే ఉన్నట్టే ఉంటాం, కానీ వ్యవహారం వచ్చినప్పుడు నిలబడలేకపోవటం కలిసిపోవటము ఇది కదా మనందరికీ సమస్య. అక్కడ నిలకడ చెందే వరకు మరి ఆ సాధన తప్పదు. అది ఈరోజు శ్లోకాలకి మనం చెప్పుకోవాల్సింది అంతవరకు అని అనిపించింది. నిజానికి వాళ్ళన్నీ మనకి శంఖాల పేర్లు తర్వాత వ్యక్తుల పేర్లే కదా మనకి అందులో 22 శ్లోకాల్లో కూడా ఇంచుమించుగా ఈ అధ్యాయం అంతా అట్లాగే ఉంటాయి అనుకుంటున్నాను. ఇది యలంరాజు గారిది చూసినట్టయితే అమ్మ ఈ పరిభాషా వివరణం ఈ పీడిఎఫ్ చూస్తున్న వాళ్ళకి మనం 176వ పేజీలో మనం మన ద అనే అక్షరాన్ని మనం చూస్తున్నాము. దత్తాత్రేయులు వారి గురించి మనం చెప్పుకున్నాము. అట్లాగే దండ అంటే దండము అంటే ఇంద్రియ మనో దమనము అన్నారు. అట్లాగే కంట్రోల్ ఓవర్ ఇన్నర్ అండ్ అవుటర్ ఆర్గాన్స్, అది కలవాడు, ఆ కంట్రోల్ ఏదైతే వాటి మీద అదుపు కలిగిన వాడెవరో అతడు దండి. ఇంకా దండనము చేసేవాడు, ఏది ఆ బాహ్య ఇంద్రియాలని కంట్రోల్ చేసేవాడు, దండనం చేసేవాడు లేదా సన్యాసి అని కూడా చెప్పారు. త్రిదండి అని కూడా అతడికే నామధేయం అని కూడా చెప్పారు. అట్లాగే తర్వాత పదం చూసినట్టయితే దమ దమన దమయంతి అనే 3 పదాలని కలిపి ఇచ్చారు. దమ అంటే ఇది బాహ్య ఇంద్రియ నిగ్రహము, అంతరింద్రియ నిగ్రహము. అయితే అదేమో శమము, ఇది కూడా మనం చూసాము. శమదమాలు అంటే అంతర్బాహ్య ఇంద్రియ నిగ్రహము అని అర్థము. అట్లాగే సమాధి షట్కంలో సమాధి షట్క సంపత్తి ఉంది కదా, శమము దమము తితిక్ష ఉపరతి వాటిలో ఇది దమము అనేది రెండవది, అది చేస్తూ ఉండటమే దమనము. అట్లాగే సృష్టి అంతా కూడా దమనం చేసే ఒక మహాశక్తి ఉంది, ఆ మహాశక్తికి దమయంతి అనే పేరు అనేది చెప్పారు. ఇప్పుడు తర్వాత పదం, ఈ పదం నుంచి ఇవాళ మనం చూడాల్సి ఉంది దంభ. దంభ అంటే
కపటము లేదా మోసము, ఇంకా నెపము లేదా మిష, లోపల ఒక విధంగా ఉంటూ పైకి మరొక విధంగా కనిపించడం. ఇట్లా మనం మన చుట్టూ వ్యక్తుల్లో చాలామందిని మనం చూస్తూ ఉంటాము. లేక లేనిపోని డచ్చారు కొడుతూ పోవటం. అసురీ గుణాలలో ఇది ఒకటి. అంటే సాధకుడికి ఉండకూడని లక్షణం అనే కదా చెప్తున్నారు. అసురీ గుణాలలో ఇది ఒకటి. ఆత్మజ్ఞానానికి ఇది ప్రతిబంధకము. ఇలాంటివి మనం ఎప్పుడైనా మనకి కనిపించినప్పుడు దాని నుంచి జాగ్రత్తగా విడుదల చేసుకోవాలి. అందులో చిక్కుకోకుండా చూసుకోవటం అనేది ఈ దంభము అనే లక్షణానికి చెప్తున్నారు. ఇది చక్కగా ఇది అసురీ గుణాల్లో ఇది ఒకటి, ఆత్మజ్ఞానానికి ప్రతిబంధకము అని స్పష్టంగా చెప్తున్నారు. తర్వాతది దర్శన. దర్శన అంటే మనకు ఆ మధ్యన షడ్ దర్శనాలు ఒక ప్రొఫెసర్ గారితో మనకి జూమ్లో జరిగాయి కూడా క్లాసెస్. ఇది మామూలు అర్థం చూసినట్లయితే దృష్టి లేదా చూపు, మతము, ఇంకా స్కూల్ ఆఫ్ థాట్ శాస్త్రము. ఇది చాలా లోతైన అర్థము ఈ దర్శనము అంటే. ఇంకా సాక్షాత్కారము లేదా రివెలేషన్ అని అంటున్నారు. ఇంకా అనుభవము అని అర్థము. ఇంకా ఆత్మ దర్శనము అని అంటే ఇక్కడ ఆత్మానుభవమే. ఒక్కొక్క మతాచార్యుడు తన దృష్టికి అనుగుణంగా ఒక్కొక్క శాస్త్రాన్ని ప్రవర్తింప చేశాడు. అంతే కదా. మనకి ఒకటి చెప్తున్నాము అనంటే మన దృష్టికి తోచింది, మనకు అందింది, మన జ్ఞానానికి అందింది, మన తెలివికి అందిందే మనము చెప్తాము. అట్లాగే ఈ దర్శనాలు 6. ఇవి 6. ఎవరైనా కావాలంటే చక్కగా షడ్ దర్శనాలు అంటే ఇవే నోట్ చేసి పెట్టుకోవచ్చు. వీటికే షడ్ దర్శనాలు అని పేరు. అవి న్యాయము అంటే న్యాయ దర్శనము, వైశేషిక దర్శనము, ఇది ఆయా వివరాలని చెప్తుంది. అట్లాగే సాంఖ్యము అంటే సాంఖ్య దర్శనము, యోగము, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, ఇవి కూడా మనం చాలాసార్లు చూసాము. ఇవి మనం అట్లా పరిభాషా వివరణలోనూ అది వరకు చూసాము షడ్ దర్శనాలు అన్నప్పుడు. అట్లాగే వేదాంత పదకోశదీపికలో కూడా మనం చూసాము. ఇవి పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అంటే శ్రవణ మనన నిధిధ్యాసనలు అభ్యాసం అయితే వాటి ఫలితంగా ఏర్పడేది దర్శనము అని అంటారు అద్వైతులు. అద్వైత సిద్ధాంతం అంటే తత్వ సాక్షాత్కారము, దర్శనము అంటే ఆత్మ సాక్షాత్కారము అనే చెప్తుంది అద్వైత సిద్ధాంతం అని అంటారు. ఇంకా మనం ఇది ఇంకొంచెం చూసినట్లయితే వైశేషికము అని అంటే ఇందులో షడ్ దర్శనాల్లో న్యాయ దర్శనము అంటే ఇది గౌతమ ముని, ఇది న్యాయ దర్శనాన్ని మనకి అందించింది గౌతమ ముని. అట్లాగే తర్వాత వైశేషికము అంటే ఇది కణాదుడు నిర్మించిన సిద్ధాంతంగా చెప్తారు వైశేషికము అని అంటే. అట్లాగే ఇక్కడ ఏం చెప్తారు అంటే వైశేషికులు దీని చేతనే ఇక్కడ ధర్మం వ్యవహరించబడుతుంది అని. ఈ కణాదుడు అంటే ఉలూక మహర్షి యొక్క కుమారుడు. అట్లాగే దీన్ని ఔలూక్యుడు అతని పేరు, అందుకని ఔలూక్య దర్శనము అని కూడా అంటారు దీన్ని అని కూడా చెప్తారు. తర్వాత ఏంటంటే దారిలో కనిపించే ఇవి ఉంటాయి కదా, గింజలు ఏరుకుని తినేవాడు అని చెప్పి ఇతడికి కణాదుడు అనే పేరు వచ్చింది అనేది కూడా ఒక నానుడి ఉంది. అట్లాగే తర్వాత అది ఏంటంటే న్యాయము వైశేషికము అయిపోయింది. తర్వాత సాంఖ్యమేమో కపిల మహర్షి దీని గురించి చెప్పింది. అట్లాగే తర్వాత పూర్వమీమాంస అంటే జైమిని, ఉత్తరమీమాంస అంటే బాదరాయణుడు. ఇంతవరకు మనకి డిక్షనరీ ప్రకారం మనం తెలుసుకున్నది. తర్వాత ఇవి షడ్ దర్శనాలు ఇంతవరకు మనం సరిపోతుంది అనుకుంటున్నాను ఈ వివరణ. తర్వాత దశ అనే పదం ఏంటి అంటే జాగ్రత్తాదులైన అవస్థలు అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలు. ఇంకా బాల్య, యవన, కౌమార, వార్ధక్యాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇవ్వలేదు కానీ. లేదా స్టేట్స్, భూమికలు, స్టేజెస్ అని అన్నారు ఈ దశ అంటే. తర్వాత మనకి వేదాంతంలోనూ అలాగే ఉపనిషత్తుల్లోనూ ఎక్కువ సార్లు వాడే పదం ఇక్కడ ఇది దశమః నష్టః అని అంటుంది శాస్త్రము. అంటే ఏంటి అంటే 10వ వాడు. ఏం చెప్తున్నారు ఇది మనందరికీ కూడా తెలిసిన కథే. ఎంతసేపు తనని వదిలిపెట్టి అందరినీ లెక్క పెట్టుకుని 10వ వాడు లేడు, దశమః నష్టః అంటే 10వ వాడు కనిపించలేదు. అదే చెప్తున్నారు. పరమానంద శిష్యులలో 7 దాటిపోయిన తర్వాత ఒక నదిని దాటాల్సి వస్తుంది. దాటిపోయిన తర్వాత ఒకడు కనపడలేదు. వాస్తవంలో 10 మంది ఉన్నారు. అయితే
తనను మర్చిపోయి మిగిలిన వాళ్ళందరినీ వరుసగా లెక్క పెడతాడు, తనని లెక్క పెట్టుకోడు. మిగతా వాళ్ళని లెక్క పెడుతూ 10వ వాడు పోయాడని ఏడుస్తూ కూర్చుంటారు అందరూ వరుసగా 10 మంది కూడా. అప్పుడు ఎవరో దారిన పోతూ అక్కడికి వచ్చి విషయాన్ని తెలుసుకుని 10 మందిని వరుసగా లెక్కించి చూపించాడంట. ఇప్పుడు ఆ 10వ వాడు కూడా మరి లెక్కకు వస్తాడు కదా, ఇంకొక అతడు వచ్చి లెక్క పెట్టినప్పుడు కొత్తగా ఏమీ రాలేదు, అక్కడే ఉన్న అజ్ఞానం వల్ల కనపడలేదు. ఇది ఈ ఒక్క సూత్రాన్ని మనం జాగ్రత్తగా పట్టుకుంటే ఇది ఎన్నో సందర్భాల్లో మనకి ఇది అనుభవానికి వస్తుంది. ఇది జ్ఞానోదయం అయితే అక్కడ కనిపించాడు, అజ్ఞానం వల్ల కనపడలేదు. లేడా లేదంటే ఇంకొక వ్యక్తి వచ్చాడా, లేదు, అజ్ఞానం వల్ల కనపడలేదు, అక్కడ తప్పు తెలివి వల్ల కనపడలేదు. అయితే అలాగే ఆత్మస్వరూపం కూడా ఎట్లా ఇక్కడ సమన్వయం చేస్తున్నారు, పరాపర ప్రకృతులు 9ంటిని, పరా అపరా ప్రకృతులు 9ంటిని చూస్తున్నంత వరకు కూడా మనము దర్శించలేము. అక్కడ వాటిని కాదనుకుని, ఆ అజ్ఞానాన్ని పక్కకి తోసి వాటిని కాదనుకుని పక్కకు తోసి చూసినప్పుడే అది గోచరిస్తుంది. అది దశమమైన మన ఆత్మస్వరూపము, అది స్వయం సిద్ధము, సాధన సాధ్యము కానిది అని మనం అర్థం చేసుకోవాలి. ఈ సత్యాన్ని గుర్తించడానికి ఇది ఒక చక్కని దృష్టాంతము. దశమస్త్వమసి, దశమస్త్వమసి అంటే తత్వమసి, నీవే ఆ 10వ వాడవు, నీవు అది అయ్యే ఉన్నావు, ఆ తత్తే ఈ త్వము అని, నీవే ఆత్మవి అని గుర్తు చేసే మహావాక్యము ఇది ఈ తత్వమసి. దీనివల్ల పరోక్షంగా చూచిన 10వ వాడిని అపరోక్షంగా తానే అని గుర్తించగలడు మానవుడు. అలాగే పరోక్షంగా ఎక్కడో ఉన్నదని భావించే ఆత్మను తన స్వరూపమే అని అపరోక్షంగా చూడగలడు సాధకుడు. తానే అయి ఉన్నదాన్ని ఇంకా అపరోక్షంగా, అపరోక్షమైన దర్శనమే సాధకుడి పరమ గమ్యము, పరమ లక్ష్యము. ఈ దశమ అనే దానికి ఇంత చక్కటి వివరణ ఇచ్చారు ఇక్కడ. తర్వాత దహర, మనం దహరాకాశం అని చాలాసార్లు గురుబోధల్లో వింటూ ఉంటాము. అలాగే దభ్ర అనే 2 పదాలని కలిపి ఇస్తున్నారు. ఇది చిన్నది లేదా అల్పమైనది. దహర అంటే, దహరాకాశము అంటే చిన్న స్వల్పమైన ఖాళీ, ఇంకా లిమిటెడ్ స్పేస్. అయితే ఎక్కడ ఉంది అది అంటే హృదయంలో ఉంది. నివారసుకము అని చెప్పి అంటారు. అది వరిముళ్ళు, వరిముళ్ళు అంటే మరి సుసూక్ష్మం కదా, అదే స్వరూపం అట్లా ఉంది, నివారసూకము వలె అని అంటారు కదా. అట్లా హృదయంలో ఆ మేరకే పరిమితమై కనిపిస్తుంది మన జ్ఞానం, కానీ అది ఆ మేరకే లేదు. అది అనోరణీయాన్, అణువులో అణువుగా ఉంది. మహతో మహియాన్ అనేది కదా శాస్త్రవాక్యము. అది ఆ మేరకే పరిమితమై కనిపిస్తుంది మన జ్ఞానం, కానీ అది ఆ మేరకే లేదు. ఆకాశంలాగా సర్వత్రా మహత్ వరకు, బ్రహ్మ మొదలు పిపీలిక పర్యంతం అంటుంది కదా, అట్లా ఆకాశంలాగా సర్వత్రా వ్యాపించి ఉన్నది. హృదయము కేవలము దానికి ఒక ఉపాధి లేదా మీడియం. ఈ ఉపాధిలో అది వ్యక్తమై మేనిఫెస్ట్ అంటే మేనిఫెస్ట్ అనే ఒక ఇంగ్లీష్ పదాన్ని కూడా మనకి ఇక్కడ పరిచయం చేస్తూ వ్యక్తమై కనిపిస్తుంది. దీనిని బట్టి దాని మహత్వాన్ని మనము గ్రహించవచ్చు. ఇది దహరాకాశం అయితే అది మహాకాశం, ఈ హృదయానికి మాత్రమే, ఈ హృద్గుహలో మాత్రమే. ఇది దహరాకాశం అంటే, మహాకాశం అంటే మొత్తం సర్వత్రా సర్వవ్యాపకంగా ఉన్న మహా ఆకాశం లాంటిది. ఇది దహరాకాశం అయితే అది మహాకాశం లాంటిది. దహరానికే మరో పేరు దభ్రము అంటున్నారు, లేదా స్మాల్, లిమిటెడ్, సూక్ష్మము అని కూడా చెప్పుకోవచ్చు, కంజెస్టెడ్ అని కూడా చెప్తున్నారు. ఇంకా దహరాకాశము అంటే హృదయ కమలంలో ఉన్న చిదాకాశము అని మనం ఒక అర్థంలో గుర్తుపెట్టుకోవాలంటే అట్లా గుర్తుపెట్టుకోవచ్చు ఎప్పుడైనా దహరాకాశము అనే పదం వచ్చినప్పుడు. తర్వాత ఈ పదంతో ఈరోజుకి దేహము అంటే శరీరము అని అర్థము. దేగ్ధి లింపతి, ఏదైతే పూసినట్టు కప్పినట్టు కనిపిస్తుందో అది దేహము. అంటే ఈ దేహము మరి లోపల మనం పంచకోశాలు చూసినా ఒకదానిపై ఒకటి తొడుగులాగా కప్పబడి ఉన్నాయి. అట్లాగే స్థూల సూక్ష్మ కారణ దేహాలు చూసినప్పటికీ కూడా ఈ పైన స్థూల దేహం కప్పి ఉన్నది మిగిలిన సూక్ష్మ కారణాలకి కదా. మన ఆత్మ చైతన్యాన్ని చుట్టూ కప్పివేసి దాన్ని తన భౌతిక గుణాలతో పులిమి పుచ్చుతున్నది. కనుక దేహము అనే పేరు దీనికి సార్థకంగా పెట్టారు. స్వరూపం మీద ఆచ్ఛాదితమైన ముసుగు ఏదైతే ఉందో అది దేహము అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే మన చైతన్యానికి ఉపాధి, లిమిట్ లేదా హద్దు. స్థూలమని, సూక్ష్మమని, కారణమని ఇది 3 రూపాలు. మూడింటిని తానుగా భావించకపోతే వాడు సదేహ ముక్తుడు. అదే
వాడు ముక్తుడు, జీవన్ముక్తుడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. వాడు సదేహ ముక్తుడు అంటే దేహము ఉండగానే ముక్తుడైన వాడు. ఇక అది కూడా ప్రారబ్ధం తీరి రాలిపోతే అప్పుడు విదేహముక్తుడు. అంటే ఆ దేహం ఉన్నంత వరకు ఆ ప్రారబ్ధాన్ని ఎండుటాకు వలె అనేవారు ఎప్పుడు కూడా పెద్ద స్వామి. రాలిపోయిన ఎండుటాకు వలె అది ఆ ప్రారబ్ధం ఎటు నడిపిస్తే ఆ గాలి ఎటు వీస్తే అటు వీచినట్టుగా అట్లా ఆ దేహం పడిపోయే వరకు ప్రారబ్ధాన్ని అనుభవించి ఆ దేహం వదిలేస్తాడు. అప్పుడు విదేహముక్తుడు. ఈ జీవన్ముక్తుడే ఆ విదేహముక్తుడు అవుతాడు అనేది మనం ఎప్పుడు మనకి పెద్ద స్వామి వారి బోధామృతంలో కూడా ఉంటుంది. తర్వాత ఎవరైనా ఈ గురు ప్రార్థన చేస్తారమ్మా? తర్వాత ఇవాళ క్లాస్ ఒకసారి మనం చెప్పుకుందాం.